హలో అండి, నమస్తే. సంధ్య నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటి రోజుల్లో మీకోసం ఇవాళ అద్దరిపోయే ట్రస్ట్లు ఇచ్చేసి కేక్ తీసుకొచ్చేసాము. సంధ్య ఇరగా తీసింది అంతేనండి, అంతా టేస్టీగా ఉంది. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూస్తే మీరు కూడా విస్తుపోతారు, ఇంతేనా అని. చూడండి, పెరుగు, షుగర్ పౌడర్, మైదా, వెనిలా పౌడర్, ఆయిల్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇది మిల్క్ ఎసెన్స్, వెనిగర్, మిల్క్ మేడ్, అండ్ దెన్ గులాబీ నట్స్. ఈ కేక్ చూడటానికి చాలా స్టెప్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ చేస్తుంటే చాలా ఈజీ అండి. ముందు ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను, దాంట్లోకి హాఫ్ కప్పు కర్డ్ తీసుకున్నాను. కర్డ్ తీసుకొని ఒకసారి బ్లెండర్తో కానీ విస్క్తో కానీ కొంచెం బ్లెండ్ చేయండి. ఇట్లాగా కొంచెం ఒక 30 సెకండ్స్ సరిపోతుంది. ఆ తర్వాత ఇదిగోండి, ఇది హాఫ్ కప్పు షుగర్ అనమాట. ఈ షుగర్ని ఏంటంటే పౌడర్ చేసుకుంటే ఇట్లా మనకి ఇట్లా స్మూత్గా వస్తుంది, కలవటం ఈజీగా ఉంటుంది. సో ఈ షుగర్ పౌడర్ ఒక హాఫ్ కప్ తీసుకొని మళ్ళీ బ్లెండ్ చేశాను. ఆ తర్వాత ఆయిల్లో ఒక పావు కప్పు ఆయిల్, ఇది సన్ఫ్లవర్ ఆయిల్, మంచిగా మళ్ళీ ఒక 30-40 సెకండ్స్ బ్లెండ్ చేసేసాము. ఆ తర్వాత వెనీలా పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను, వెనిగర్ ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాము, అండ్ దెన్ మిల్క్ ఎసెన్స్ అండి, ఇది ఒక ½ టీ స్పూన్ వేసుకున్నాము. మళ్ళీ బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక జల్లెడ తీసుకున్నాను. దీంట్లోకి కొలత ప్రకారం 1 కప్పు మైదా, అండ్ దెన్ దాంట్లోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ½ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మంచిగా జల్లెడ పెట్టేశాను. ఇప్పుడు మనకి పౌడర్ ఇప్పుడు రెడీగా ఉంది కదా, దీన్ని మంచిగా మిక్స్ చేయండి. పౌడర్ని ఒక్కటేసారి మొత్తం పోయకండి, 2-3 సార్లు వేసుకుంటా కలుపుకుంటేయండి, అప్పుడు మనకి లంప్స్ లేకుండా వస్తుంది. ఇప్పుడు టెక్స్చర్ ఒక్కసారి చూడండి, దాంట్లో మరీ గట్టిగా ఉంటే కనుక కొంచెం మిల్క్, పాలు యాడ్ చేసుకుంటా మిక్స్ చేయండి. ఇదిగోండి ఇట్లా రిబ్బన్ మోడల్లో రావాలన్నమాట. బాగా కలిపిన తర్వాత ఒక 5-6 డ్రాప్స్ రోజ్ మిల్క్ వేసుకుంటున్నానండి. సో 2 డ్రాప్స్ పింక్ రోజ్ జెల్లీ వేసేసుకుంటున్నాను. దీంతో మీకు ఇది రోజ్ కేక్ ట్రెస్లిచెస్ అనేది రోజ్ టేస్ట్, మీకు అరోమా చాలా బాగా వస్తుంది. అండ్ దిస్ ఈస్ ఫర్ కలర్, ఇది మీరు ఆప్షనల్ అండి. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మన కేక్ మోల్డ్ ఉంటుంది కదండి, దాన్ని మంచిగా గ్రీస్ చేసేసుకొని ఆల్రెడీ ఉంచాము. దాని మీద ఒక బటర్ పేపర్ వేసేసి ఇప్పుడు మనం తీసుకున్నదంతా కూడా బ్యాటర్ అంతా కూడా దీంట్లో ప్లేస్ చేసేయండి. అండ్ దెన్ ఒక్కసారి 2-3 సార్లు ఇట్లా ట్యాప్ చేయండి, సో దట్ బ్యాటర్ అంతా అందులోకి సెటిల్ అవుతుంది. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ దీన్ని ఓటీజీలో ముందే 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బేకింగ్లో పెట్టండి. 180 డిగ్రీస్లో 30 మినిట్స్ పాటు బేక్ చేయండి. దెన్ ఒక 10 నిమిషాలు ఆ బేక్ అయిన దాన్ని ఆరనివ్వండి. అది కూల్గా అయింది, రూమ్ టెంపరేచర్కి వచ్చింది అన్న తర్వాత మంచిగా ఇట్లాగా మన కేక్ నైఫ్ తోటి మంచిగా ఎడ్జెస్ అంతా ఫ్రీ చేసుకొని డీమోల్డ్ చేసేయండి. అయిపోయిందండి, చాలా బాగా వచ్చింది. ఎంత సాఫ్ట్గా పఫీగా ఉందంటే ఇది నేను మాటల్లో చెప్పలేను. సో ఇప్పుడు ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అంటే, ముందు దాని మీద కొంచెం లైట్గా బేక్ అయిన ఫ్రంట్ సైడ్ మనకి ఏదైతే గరుగ్గా ఉందో దాన్ని కట్ చేసి పక్కకు పెట్టేయండి. దాని పిల్లలు స్పూన్ వేసుకొని తింటారు, మీకేం టెన్షన్ లేదు. ఆ తర్వాత దీనికి ఒక ఫోర్క్ని ఉపయోగించి ఇట్లా హోల్స్ పెట్టండి. ఇప్పుడు ఏం చేయాలి, ఇందులోకి ఏ క్రీమ్ వెళ్ళాలి అంటే ఆ క్రీమ్ ప్రిపరేషన్ ఇదిగోండి. ఇది రోజ్ మిల్క్ ప్రిపరేషన్ అండి దీన్ని అంటారు. దీంట్లో మిల్క్ ఒక కప్ తీసుకున్నాము, తర్వాత విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, అదొక ½ కప్ తీసుకున్నాము, మిల్క్ మేడ్ ఒక ½ కప్. ఈ 3 కలిపి మిక్స్ చేసేస్తే మనకు అద్భుతమైన రోజ్ మిల్క్ ఫ్లేవర్ తోటి క్రీమ్ ప్రిపరేషన్ అయింది. దీంట్లో కొంచెం ఒక 2-3 డ్రాప్స్ రోజ్ మిల్క్ కూడా వేస్తే, ఎసెన్స్ కూడా వేస్తే మీకు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది. ఆ క్రీమ్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ కేక్ మీద ఇట్లాగా కొంచెం పోయండి. అంటే మనం ఆల్రెడీ తయారు చేసుకున్న క్రీమ్లో 1/4 క్రీమ్ని ఇట్లాగా స్ప్రెడ్ చేసి కేక్ మొత్తం చేయండి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకున్న తర్వాత దీని మీద మిగతా క్రీమ్ కూడా పోసేసి మన విప్పింగ్ క్రీమ్ని మంచిగా ఒక లేయర్ ఫామ్ చేసేటట్టు పెట్టి ఆ క్రీమ్ మీద డెకరేషన్ కోసం డ్రై ఫ్రూట్స్, మీ రోజ్ పెటల్స్ యాడ్ చేయండి. దట్స్ ఆల్ అండి, అదిరిపోయే ట్రెస్లిచెస్ కేక్ రెడీగా ఉంది. మీకు ఇంకా డీటెయిల్గా ఏమైనా కావాలనిపిస్తే సైలాస్ కిచెన్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. సో దట్స్ ఆల్ అండి, ఇంత ఈజీగా చేసేసారు సంధ్య మధ్యలో ఏం చమక్కులు వేశారు, ఎన్ని టిప్స్ చెప్పారు చూడాలంటే మాత్రం సైలాస్ కిచెన్లో ఫుల్ వీడియో చూడాల్సిందే.